హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై పాడ్‌కాస్ట్ 'ఇడ్లీ విత్ ఈషా'. నేను ఒక ఎపిసోడ్ ఫిల్మ్ చేసి మాయమైతా అనుకున్నారు గదా మీరు. లేదు. ఈ పాడ్‌కాస్ట్‌ని నేను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాను. సో, ఎవ్రీ వీక్ మీకొక ఎపిసోడ్ వదులుతాను. అండ్ ఈరోజు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయకముందు మీ అందరికీ ఒక చిన్న వార్నింగ్. ఈ పాడ్‌కాస్ట్‌లోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు. ఎందుకంటే ఈరోజు నేను చాలా స్టోరీస్ చెప్పబోతున్నాను. నాతో మళ్ళా ఫైట్ చేయకండి. ముందే చెప్తున్నా. వీళ్ళందరూ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. అంత మాట్లాడుకునే ముందు ఈ వీక్ అంతా ఏం చేశానో చెప్తా మీకు. నేను ఒక 2 ఫోటో షూట్స్ చేశాను. ఒకటి ఒక బాత్ మ్యాట్ కంపెనీకనమాట. వాళ్ళు బాత్ మ్యాట్స్, కోస్టర్స్, డిష్ ర్యాక్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ప్లాస్టిక్‌తో కాకుండా ఒక స్టోన్‌తో తయారు చేస్తారనమాట. ఆ స్టోన్ ఎట్లా అంటే ఎంత క్విక్‌గా అబ్జార్బ్ చేసేసుకుంటదంటే వాటర్ 30 సెకండ్స్‌లో డ్రై అయిపోతది. సో, ఇలా మోల్డ్ ఇవేమి రాకుండా చాలా క్లీన్‌గా ఉంచుతుందనమాట కిచెన్‌ని, బాత్రూమ్‌ని. నాకు చాలా నచ్చింది ప్రొడక్ట్. సో, ఇట్ వాస్ లైక్ లైఫ్ స్టైల్ షూట్. వాళ్ళు నాకు పేమెంట్‌తో పాటు ప్రొడక్ట్స్ కూడా పంపారు. సో, ఈరోజు ఫేవరెట్ ప్రొడక్ట్స్‌లో మీకవి చూపిస్తాను. ఎందుకంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయన్నమాట. అట్లా స్టోన్‌తో బాత్ మ్యాట్ ఏంటో అసలు చాలా చాలా వెరైటీగుంది. అది గాకుండా ఇంకొక ఇక్కడ ఒక క్లోతింగ్ బ్రాండ్ ఉంది. దాని పేరు 'చల్ సీరీస్' అన్నమాట. వాళ్ళు డ్రెసెస్ తయారు చేస్తారు. వాళ్ళకి కొన్ని డ్రెసెస్ మోడలింగ్ చేశాను. అగైన్ నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ షూట్స్ అలా డ్రెస్ షూట్స్ చేయడం నాకు చాలా ఇష్టము. అండ్ వాళ్ళ డ్రెసెస్ గూడా చాలా ప్రిటీగున్నాయి. నాకు చాలా నచ్చాయి. వాళ్ళు నాకు ఉట్టి డబ్బులే ఇచ్చారు. డ్రెస్సులు ఇయ్యలేదు. ఇచ్చుంటే బావుండేది. నేను ఒక పింక్ డ్రెస్ మోడలింగ్ చేశాను. అది నాకు చాలా నచ్చింది. మీరు నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చూసుంటే చెప్పండి మీకు నచ్చిందో లేదో. ఇంకా ప్రతి వారం నాకు పాడ్‌కాస్ట్‌కి రెడీ అయ్యి, డ్రెస్ ఏసుకొని, మంచి బట్టలేసుకొని ఫిల్మ్ చేసేంత ఓపిక లేదనమాట. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం గాబట్టి ఇట్లా మంచిగా మనం పీజేస్‌లోనే మాట్లాడుకుందాము. కూడా నిద్రబోయే టైంలో వినండి పాడ్‌కాస్ట్ సరేనా? ఇంకేం జరిగింది లాస్ట్ వీక్ నేను 'బిగ్ బాస్' చూడడం స్టార్ట్ చేశాను. అండ్ ఏంట్రా బాబు! ఈ సీజన్ అలా ఉంది. బాబోయ్! ఒక్కొక్కరసలు వామ్మో! రావడమే కంటెంట్, ఫుటేజ్, కెమెరా టైమ్ కోసమే వచ్చినట్టున్నారు. గొడవలు అబ్బా! కొంచెం మెంటలెక్కుతుంది నాకు. కాకపోతే ఐ థింక్ ఐ నో హూ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆర్. నాకు 'విష్ణుప్రియ' నచ్చింది. ఏది మాట్లాడినా ఫేస్ మీదే చెప్తుంది. ఇలా వేరే వాళ్ళలాగా వెనకాలకెళ్ళి మాట్లాడట్లేదు. 'సీత' గూడా నచ్చింది నాకు. ఆ అమ్మాయి గూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గుంది. 'మణికంఠ' గూడా ఫస్ట్ వీక్‌లో కొంచెం పిచ్చిగా చేసినా, ఆ ఏడ్చినా అట్లున్నా కొంచెం పర్లేదు పాపం మంచి పిల్లోడే. అంటే ఎవరి బాధలు ఆళ్ళవి, ఎవరి పర్సనాలిటీ ఆళ్ళది. పాపం ఆయన అంత ఏడ్చి విగ్ తీసేసేంత ఏడ్చాడంటే ఏదో జరిగే ఉంటది లైఫ్‌లో. ఆహ్, కానీ నాకు నచ్చలేదు ఎవరంటే 'యష్మి' ఒక అమ్మాయి నచ్చలేదు. 'సోనియా' నచ్చలేదు. 'అభయ్' కూడా నచ్చలేదు. వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారనిపిస్తుంది. ఈ 'సోనియాని' చూస్తుంటే ఇంతకుముందు సీజన్స్‌లో మోనల్ గుర్తొస్తుంది నాకు. ఆ ఓదార్పులేంటో, హగ్గింగ్‌లేంటో వీళ్ళు మర్చిపోతారనిపిస్తది నాకు. ఎందుకంటే మన ఏజ్ గ్రూప్ ఆడియన్స్ తక్కువ 'బిగ్ బాస్' చూసేది. ఎక్కువ మంది మన పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకిది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటదనిపిస్తది నాకు. ఈ టీవీలో హగ్గులు, ఈ ఓదార్పులు ఏంటోలే. మా పేరెంట్స్ అయితే చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయితారు అలాంటివన్నీ చూస్తుంటే. వాళ్ళు గూడా చూస్తున్నారు. ఈ 'యష్మి' ఇంకా ఈ 'సోనియా' వీళ్ళని చూస్తే మా స్కూల్, కాలేజ్‌లో కొందరు ఉన్నారనమాట. కొందరు మీన్ గర్ల్స్ గుర్తొస్తున్నారు నాకు. ఇలానే ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఎనకాల మాట్లాడ్డాలు, అందరిని బాడీ షేమ్ జేయడము, వాళ్ళ డ్రెస్సులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని కామెంట్స్ జేయడము, ఓన్లీ అబ్బాయిలతోనే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తా. పిక్ మీ అనుకుంట తిరిగే అలాంటి వైబ్స్ వస్తున్నాయి నాకు వాళ్ళ నుంచి. నాకు వాళ్ళు నచ్చడం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఈ సీజన్ ఎవరైనా విన్నర్ అమ్మాయి అయితే బావుండనిపిస్తుంది. నాకు either 'విష్ణుప్రియ' ఆర్ 'సీత' అయితే బావుంటుంది అనిపిస్తుంది. అండ్ ఓహ్! యాహ్! అండ్ ఈ వెడ్నెస్‌డే మా బేబీకి 5 మంత్స్ వచ్చాయి. సో, ఒక చిన్న ఫోటోస్ షూట్ చేసాము ఇంట్లో. సో, ఎవ్రీ మంత్ తనకి ప్రిన్సెస్ డ్రెసెస్ ఏసి ఫోటోస్ తీస్తున్నాము. సో, ఈ మంత్ తనకి 'రపున్జెల్' ప్రిన్సెస్ డ్రెస్ ఏసాము. అలాంటి కేకే తీసుకొచ్చాను. 5 మంత్స్‌కి ఎక్కువ సేపు మెలుకుంటుంది. ఎక్కువ అవేర్ ఉంది సరౌండింగ్స్. ఈ ఏజ్ నాకు చాలా చాలా నచ్చింది. చాలా క్యూట్ ఉంది. అంటే చుట్టుపక్కల ఏమున్నాయి అన్నీ అర్థమైతుంది. మనుషులు అర్థమైతున్నారు. మొన్న మా న్యానీ వాళ్ళ హస్బెండ్ వస్తే ఎంత అసలు కొత్త, పాత గూడా తెలిసిపోతుంది తనకి. ఆళ్ళ హస్బెండ్‌ని చూసి అసలు ఎంత సిగ్గుపడిందంటే, ఇలా 2 నిమిషాలు ఇది చూస్తది, మళ్ళా తల తిప్పేసుకుంటది. అట్లా చాలా షై ఫీల్ అయింది. ఫస్ట్ టైమ్ అలా చూడడం మేము మా బేబీని. అండ్ ఈరోజు నేను మీ అందరికి నా లైఫ్‌లో నాకు ఎదురైన టాక్సిక్ ఫ్రెండ్‌ల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు అసలు యూటా అంటే ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఎలా చెప్పాలంటే
అమెరికాలో స్టేట్స్ అన్ని అమెరికా అంతా ఒకలాగైతే యూటా ఒకలాగనమాట. ఇది ఒక చాలా వింత ప్రదేశం. ఇక్కడ మనుషులనుకుంటారు నాకర్థం కాదు అప్పుడప్పుడు. యూటాలో ఏంటంటే వీళ్ళ ఓన్ రిలీజియన్ ఒకటుంటుంది. దాన్ని ఎల్‌డిఎస్ అంటారు. దాన్ని పాటించే వాళ్ళని మార్మన్స్ అంటారనమాట. సో, ఎప్పుడో 1900స్‌లో ఒక ఆయనకి కలలో దేవుడొచ్చాడు. సో, జీసస్ కాదు. వీళ్ళు క్రిస్టియన్స్ అనరు వీళ్ళని. వీళ్ళు కొంచెం డిఫరెంట్. సో, ఒక దేవుడు కనపడి చెప్పాడనమాట ఒకాయనకి. మీరు ఇలా రిలీజియన్ ఒకటి స్టార్ట్ చేయండి. ఒక ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పండి. అట్లా 'స్టాలిన్' సినిమాలో లాగా అందరికి దీని గురించి చెప్పండి. రిలిజియన్ గురించి అని దేవుడు చెప్పాడనమాట. వీళ్ళ రిలిజియన్‌లో ఏంటంటే ఆయనే పెట్టుకున్నాడు రూల్స్. ఎలా అంటే ఎంతమందన్నా పెళ్ళాలుండొచ్చు. ఎన్నన్నా పెళ్ళిళ్ళు జేసుకోవచ్చు. వాళ్ళలో వాళ్ళే పెళ్ళిళ్ళు జేసుకొని ఆ రిలిజియన్‌ని స్ప్రెడ్ చేశారనమాట. సో, వాళ్ళందరూ యూటాకొచ్చి సెటిల్ అయ్యారు. సో, ఈ రిలిజియన్ రూల్స్ ఏంటంటే కాఫీ తాగగూడదు. ఆల్కహాల్ తాగగూడదు. ఇలా ఇప్పుడు మారినట్టున్నాయి రూల్స్. కానీ ఇలా పియర్సింగ్స్ ఉండగూడదు చెవులకి అమ్మాయిలకి. అండ్ స్లీవ్‌లెస్ ఏసుకోకూడదు. షోల్డర్స్ చూపియగూడదు. అండ్ కాళ్ళు గూడా ఐ థింక్ మోకాళ్ళ పైన వరకు ఏసుకోకూడదు బట్టలు. సో, చాలా మోడెస్ట్‌గా ఉండాలనమాట అమ్మాయిలు. అబ్బాయిలు గూడా అంతే. కాఫీ తాగగూడదు. టాటూస్ అనేవి అసలు చాలా పెద్ద పాపమనమాట ఈ రిలిజియన్‌లో. ఏంటంటే పెళ్లి తర్వాతే ఫిజికల్ అవ్వచ్చు. పెళ్ళికి ముందు అవ్వగూడదు. అది చాలా పెద్ద పాపం అన్నమాట. సో, ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే 19 ఇయర్స్‌కే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. వీళ్ళ రిలిజియన్‌లో అమ్మాయిల రోల్ ఏంటంటే పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి. ఆహ్, హస్బెండ్‌కి మంచిగా చూసుకోవాలి. అంటే ఇంట్లోనే ఉండాలి బేసికల్లీ హౌస్ వైఫ్స్ లాగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పుడిప్పుడు మారుతుంది కల్చర్ గాని, కాకపోయినా మోస్ట్ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు ఇన్‌బిల్ట్ అన్నమాట. ఎట్లా అంటే ఇంట్లోనే ఉండాలి. మేము హౌస్ వైఫ్స్ లాగానే ఉండాలని ముందే ఫిక్స్ అయిపోతారు. హౌస్ వైఫ్స్ లాగానే ఉండాలని చెప్పి అలానే వాళ్ళని కండిషనింగ్ చేస్తారనమాట చిన్నప్పటి నుంచి. ప్లస్ ప్రతి సండే చర్చ్‌కెళ్ళాలి. ప్లస్ ఆ రిలిజియన్ వాళ్ళేంటంటే వాళ్ళు ఎర్న్ చేసే ప్రతి దాంట్లో 10% పే చెక్ చర్చ్‌కియ్యాలి. సో, ఈ మార్మన్ చర్చ్ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ చర్చెస్ అనమాట. వరల్డ్‌లో కాథలిక్ చర్చ్ తర్వాత అనుకుంటా. సో, వీళ్ళ దగ్గర చాలా 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 డబ్బులున్నాయి చర్చ్ దగ్గర. డివోర్స్ గూడా ఎంకరేజ్ చెయ్యరు. సో, అమెరికా ఎంత ఫాస్ట్‌గా, ఎంత మోడర్న్‌గా అనుకుంటామో మనము, యూటా అన్ని 10 స్టెప్స్ వెనకాలుంటుందనమాట. మేము కొత్తగొచ్చినప్పుడు మనల్ని కన్వర్ట్ జేయడానికి గూడా చాలా ట్రై చేస్తారు. నా ఫ్రెండ్స్ చాలా మంది మార్మన్స్ కూడా. సో, వాళ్ళు కొంచెం పుష్ చేస్తారు అప్పుడప్పుడు. ఎలా అంటే చర్చ్‌కి రావాలి. వాళ్ళలాగా పాటించాలి. మోడెస్ట్‌గుండాలి. ఇలా టాటూస్ ఏయించుకుంటే జడ్జ్ జేయడము. థింగ్స్ మారుతున్నాయి. ఎందుకంటే కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళు క్వెషన్ జేయడం స్టార్ట్ చేశారు చర్చ్‌ని. ఇవన్నీ మేమెందుకు జేయాలి? ఇవన్నీ మ్యాన్ మేడ్ రూల్స్ ఇవంతా మేమెందుకు పాటించాలని కొంచెం జనాలు క్వెషన్ చేయడం స్టార్ట్ చేసి చర్చ్ నుంచి వాకౌట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, రిలిజియన్‌ని వదిలేస్తున్నారు చాలా మంది. అందుకని ఇప్పుడు వాళ్ళేం చేశారు ఆ చర్చ్‌లో పెద్దలు టాటూస్ అలౌడ్, పియర్సింగ్స్ అలౌడ్ అని కొన్ని రూల్స్ మార్చారు. సో దట్ యంగ్ పీపుల్ ఉంటారు చర్చ్‌లో అని. కాకపోతే చాలా మంది వదిలేసి ఎళ్ళిపోతున్నారు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. బట్ అంత గూడా గాదు. కాఫీ తాగగూడదు గానీ సోడా తాగొచ్చనమాట. కెఫీన్ తాగగూడదు గానీ షుగర్ తాగొచ్చు. వేరే స్టేట్స్‌లో స్టార్ బక్స్, కాఫీ షాప్స్, డ్రైవ్ త్రూస్ ఇలా ఎలా ఉంటాయో ఇక్కడ యూటాలో సోడా షాప్స్ ఉంటాయన్నమాట. స్విగ్, రాక్స్‌బెర్రీ ఇట్లాంటివి. ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ షుగర్, సోడా ఇంకా ఫ్లేవర్స్ ఏసి ఇస్తారనమాట. ఇలా డాక్టర్ పెప్పర్ ఇవన్నీ. సో, వాళ్ళు కాఫీ తాగకూడదు గానీ ఇవన్నీ తాగొచ్చు. ఆల్కహాల్ గూడా తాగరు కాబట్టి ఇవి వాళ్ళ అడిక్షన్ ఇదనమాట. సో, నేను గూడా లైట్‌గా అడిక్ట్ అయ్యాను. ఇంకా ఇంకోటి నేను నోటీస్ చేసిందేంటంటే, యూటాలో బ్యూటీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ఒక గల్లీకి ఒక మెడ్ స్పా ఉంటది. ఎలా అంటే బోటాక్స్‌లు, ఫిల్లర్‌లు, బూబ్ జాబ్స్, నోస్ జాబ్, ప్లాస్టిక్ సర్జరీ. సో, యూఎస్ మొత్తంలో ప్లాస్టిక్ సర్జరీ ఫేమస్ అంటే యూటాలో. ఇక్కడ చాలా మంచి సర్జన్స్ ఉన్నారు. వేరే విషయాలు చాలా రెస్ట్రిక్టెడ్ ఫీల్ అయినందుకో ఏమో తెలీదు గానీ, ప్లాస్టిక్ సర్జరీ మాత్రం చాలా ప్రిఫర్ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఈ ఊర్లో స్టైల్స్ వేరేలాగుంటాయి అమెరికాలో. ఇక్కడ అందరూ బ్లాండ్ ఉంటారు. అందరూ టాన్ చేసుకుంటారు. అందరికి లిప్ ఫిల్లర్స్ ఉంటాయి. బోటాక్స్ ఇవన్నీ కామన్ ఇంకా ఓపెన్‌గా మాట్లాడేసుకుంటుంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏందంటే అందరూ ఒజెంపిక్ మీదున్నారు. ఒజెంపిక్ అంటే మీకు తెలుసో తెలీదో అది ఆహ్, డయాబెటిస్‌కి ఇచ్చే మందనమాట. సో, ఇక్కడ చాక్లెట్‌లు పంచినట్టు ఇంజెక్షన్‌లు పంచుతున్నారనమాట. సో, అది ఇంజెక్షన్ యేసుకుంటే మనకి ఆకలి చచ్చిపోతది. సో,
ఇప్పుడు మనకి ఎలా ఫ్యూచర్‌లో వస్తది డయాబెటిస్ మన జీన్స్‌లో ఉంటుంది గాబట్టి. సో, అప్పుడు మందులు పనిజేయాలంటే ఇప్పుడు మనం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం జేయగూడదు. కానీ వీళ్ళకి ఆ భయాలు ఏం లేవు. సో, ఇష్టం వచ్చినట్టు ఏందేంటో చేసేస్తున్నారు జనాలు. యాహ్! లైక్ ఐ సెడ్ చాలా వ్యానిటీ ఇష్టమున్న స్టేట్ అన్నమాట ఇది. సో, అందరూ నెయిల్స్, ఫేక్ ఐలాషెస్ ఇక్కడికొచ్చి నేను కొంచెం చెడిపోయాను. ఇంత నెయిల్స్ ప్రతి 3 వీక్స్‌కి కరెక్ట్‌గా ఎళ్లి నెయిల్స్ జేయించుకోవాలి, ఐలాషెస్ జేయించుకోవాలి. ఈ ప్రెషర్ ఎక్కువయింది నాకు ఈ ఊర్లో వచ్చినప్పటి నుంచి. ప్లస్ మోడలింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువయింది. అందరూ ఇట్లా ఎలా అంటే పుట్ టుగెదర్ ఉంటారనమాట ఇక్కడ. నేను పొద్దున్న జిమ్‌కి పిచ్చి మొహంలాగా ఎళ్ళాలన్నా నేను కొంచెం ఆలోచిస్తానిప్పుడు. ఎందుకంటే మా జిమ్‌కొచ్చే వాళ్ళు గూడా మేకప్ ఏసుకొనొస్తారు. బాగా ఐలాషెస్ అన్ని పెట్టుకొని. సో, నేను గూడా కొంచెం కన్సీలర్ ఏసుకొని ఎళ్తున్నా జిమ్‌కి ఈ మధ్య. సో, యూటా అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఊరనమాట. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ ఉండదు పెద్దగా. అన్నీ 8, 9 కల్లా క్లోజ్ అయిపోతాయి. సండే అయితే అసలు ఏం ఓపెన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళ చర్చుల ప్రకారం సండే డబ్బులు ఖర్చు పెట్టకూడదనమాట జనాలు. సో, అందుకని అసలు ఏం ఓపెన్ ఉండవు. సో, నైట్ లైఫ్ అనేది అస్సలుండదు. ఏవో 2, 3 బార్‌లుంటాయి డౌన్ టౌన్‌లో. అవి గూడా ఓకే. ఓకే. వేరే స్టేట్స్ కంపేర్ చేస్తే నేను ఆస్టిన్ అట్లా ఎళ్ళా డౌన్ టౌన్ వాటన్నిటి కంపేర్ చేస్తే అసలు పరమ వేస్ట్. కాకపోతే ఏంటంటే బ్యూటిఫుల్ నేచర్ ఉంటది మాకు. చుట్టూ కొండలే. ఇప్పుడు నా విండో నుంచి చూస్తున్నా నాకిక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది. సో, మొత్తం కొండల మధ్యలో సిటీ ఉంటుందనమాట. ఇప్పుడు మా ఇల్లుండేది గూడా ఒక మౌంటైన్ మీద. సో, ఇప్పుడు రోడ్ మీదకెళ్ళగానే మీకు మౌంటైన్స్ కనిపిస్తాయి. బ్యూటిఫుల్ నేచర్ ప్లస్ అన్ని సీజన్స్ ఉంటాయి మాకు. స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ ఫుల్ స్నో పడతది. సో, ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. చాలా కొంచెం పీస్‌ఫుల్‌గుంటది. అండ్ ఆల్సో ఈ మార్మన్స్ వల్ల ఏంటంటే ఆహ్, క్రైమ్ రేట్ గూడా చాలా తక్కువ. ఎందుకంటే అందరూ ఇట్లా పద్ధతిగా పెరుగుతున్నారు పిల్లలు. సో, వాళ్ళ డ్రగ్స్ అని, అడిక్షన్ అని ఇలాంటివి ఏమి ఉండవు. సో, చాలా చాలా సేఫ్ స్టేట్. పిల్లలు పెంచడానికి ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్టివిటీస్ చాలుంటాయి ఇక్కడ. సో, అలాంటి విషయాల్లో ఇది చాలా మంచి స్టేట్. కాకపోతే అదే మీరు ఎంజాయ్ చేయాలి, అమెరికా లైఫ్ లివ్ చేయాలంటే ఇక్కడికి రాకండమ్మా. ఆల్సో ఇది నా కొత్త మైక్ మురళి కొనిచ్చాడు. ఇంకా నా పింక్ ఎస్థెటిక్‌కి మ్యాచ్ అవ్వాలని. అండ్ ఇది కలర్ మారుతుంది. మీకు కనిపిస్తున్నది కదా! అండ్ యాహ్! నేను గూడా ఈరోజెళ్లి స్విగ్ కొనుక్కున్నాను. మార్మన్స్ గురించి చెప్పాను గదా! ఇప్పుడు హులులో ఒక షో వచ్చింది. 'సీక్రెట్ లైఫ్స్ ఆఫ్ మార్మన్ వైఫ్స్' అని. 1 సీజన్ రిలీజ్ చేశారు. సో, 6 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. నేను మొత్తం చూసేసాను. ఎందుకంటే ఆ షోలో ఉన్న కొందరు నా ఫ్రెండ్స్ ఈ బ్లాగర్ ఈవెంట్స్‌కి, ఇన్‌ఫ్లుయెన్సర్ ఈవెంట్స్‌కి పిలుస్తుంటారు గదా! సో, చాలా మంది తెలిసినోళ్ళు ఉన్నారు. సో, చాలా మంది అలా పరిచయం అయ్యారు నాకు ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్ళున్నారు ఈ షోలో. సో, నేను వాళ్ళ కోసం షో చూసాను. సో, బేసికల్లీ మీకు గాసిప్ జెప్తాను. ఏంటంటే, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు టేలర్. టైలర్ ఏంటంటే, ఆమె టిక్‌టాక్‌లో ఫుల్ ఫేమస్ అనమాట. 3,000,000, 4,000,000 ఎంతో ఉన్నారు ఫాలోవర్స్. ఆమె ఏంటంటే డాన్సెస్ జేసుకుంటా ఉండేది. సో, ఆమెకి ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యారు. ఏంటంటే వీళ్ళందరూ యూటా మామ్స్ లాగనమాట. వాళ్ళందరికి పిల్లలున్నారు. సో, వీళ్ళందరూ మదర్స్. వాళ్ళని వాళ్ళు యూటా మామ్స్ ప్లస్ వీళ్ళు మార్మన్స్. సో, మార్మన్ యూటా మామ్స్ లాగా వాళ్ళని వాళ్ళు అడ్వర్‌టైజ్ జేసుకున్నారనమాట బేసికల్లీ టిక్‌టాక్‌లో. సో, వాళ్ళ ఇన్‌సైడ్ జోక్స్, చర్చ్ గురించి మాట్లాడతా, డాన్స్‌లేస్తా ఇలా చాలా సరదాగుండేవి టిక్‌టాక్స్. సో, టేలర్ అనే ఆమెకి పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారనమాట. వేరే వాళ్ళకి గూడా పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. సడెన్‌గా ఏమైందంటే ఒకరోజు ముందు రోజు వరకి గూడా కొన్ని రోజుల వరకి గూడా వాళ్ళ హస్బెండ్‌తో టిక్‌టాక్స్ జేస్తా ఉంది టేలర్ అనే అమ్మాయి. సడెన్‌గా ఏంటంటే ఒకరోజు పోస్ట్ చేసింది. ఏంటంటే వాళ్ళకి డివోర్స్ తీసుకుంటున్నారు. ఆ వీకే ఎళ్ళిపోతున్నాడు వాడు ఇల్లొదిలేసి అని. ఆబ్వియస్‌గా అందరూ క్యూరియస్ ఉన్నారు. ఏమైంది? ఏమైంది? ఏం జరిగింది? ఏం జరిగిందని. ఈ లోపల రెడిట్‌లో ఆల్ గాసిప్ సైట్స్‌లో న్యూస్ లీక్ అయింది. ఏంటంటే ఇదైతే ఫ్యూజులు ఎగురుతాయన్నమాట అందరికి. ఏంటంటే ఈ ముగ్గురు, నలుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ టిక్‌టాక్‌లో డాన్సులు చేసుకుంటా మామ్ టాక్ వీళ్ళందరిని మామ్ టాక్ అని పెట్టుకున్నారు పేరు. ఈ అమ్మాయిలందరూ బేసికల్లీ ఏం చేశారంటే స్వింగింగ్ చేశారు. స్వింగింగ్ అంటే ఏంటంటే ఒకరు హస్బాండ్, వైఫ్‌ని ఒకరినొకరు ఎక్స్‌చేంజ్ చేసుకొని యూ హావ్ సెక్స్. సో, అది స్వింగింగ్ అన్నమాట. సో, పార్ట్నర్స్‌ని స్వాప్ చేసుకొని చేసేవాళ్ళు. అండ్ దే యూజ్డ్ టు త్రో పార్టీస్. ఆ పార్టీస్‌లో ఎలా అంటే ఒకరినొకరు హస్బాండ్ అండ్ వైఫ్ ఎక్స్‌చేంజ్ చేసుకొని అక్కడే అయ్యేవి ఇవన్నీ. కాకపోతే టైలర్ చెప్పేదేంటంటే ఓన్లీ సాఫ్ట్ స్వింగింగ్ అలౌడ్ అని. సాఫ్ట్ స్వింగింగ్ అంటే ఏంటంటే ఓన్లీ కిస్సింగ్ అండ్ మేకింగ్ ఔట్. సెక్స్ నాట్ అలౌడ్ అని అనుకున్నారు. సో, వాళ్ళ రూల్స్ అవి కాకపోతే ఈ టైలర్ ఏం చేసిందంటే
ఇంకొక ఆయనతో వీళ్ళు సెపరేట్‌గా ఎళ్ళిపోయారు స్వింగింగ్. సో, అందరూ కలిసున్నప్పుడు స్వింగ్ జేసుకోకుండా వాళ్ళు సెపరేట్‌గా ఎళ్ళిపోయి ఏదో జేసుకున్నారు. చేసుకునేసరికి ఆ న్యూస్ ఇప్పుడు టేలర్ వాళ్ళ హస్బెండ్‌కి తెలిసింది. ఆమె ఎవరితో అయితే స్విమ్ జేసిందో ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్‌కి గూడా తెలిసిందనమాట. తెలిసిన వెంటనే వీళ్ళింక కాంట్రాక్ట్ బ్రేక్ జేశారు. సైడ్‌కెళ్ళి అంటే బేసికల్లీ దే స్టార్టెడ్ క్యాచింగ్ ఫీలింగ్స్ ఫర్ ఈచ్ అదర్. ఓన్లీ వీళ్ళు క్యాజువల్ స్వింగింగ్ గాకుండా దే వర్ యాక్చువల్లీ ఫాలింగ్ ఇన్ లవ్. సో, ఈ టేలర్ వాళ్ళ హస్బెండ్ డైవోర్స్ ఇచ్చేసాడు. వాడెవడైతే ఉన్నాడో వాడు గూడా వాళ్ళ వైఫ్ డైవోర్స్ ఇచ్చేసి ఎళ్ళిపోయింది. సో, మొత్తానికి ఇదెంత పెద్ద స్కాండల్ అయిందంటే అమెరికాలో. ప్రతి గాసిప్ వెబ్‌సైట్ దీని గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేసిందనమాట. సో, ఇంతకి ఆ టైలర్ అప్పుడేం జేసింది, టిక్‌టాక్‌లో లైవ్‌కొచ్చి మొత్తం జెప్పేసింది. అందరి పేర్లు జెప్పేసింది. ఎవరెవరు స్వింగ్ జేశారో అందరూ ఇన్వాల్వ్డ్. ఇంతకెవరంటే ఈమెతో పాటు డాన్స్‌లేసే అమ్మాయిలు మొత్తం వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి చేసిన పని ఇదనమాట. సో, మా యూటాలో ఇదసలు ఎంత పెద్ద న్యూస్ అంటే అప్పుడు బాబోయ్! ఇంక అందరూ ఎవ్వరు జూడు దీని గురించే మాట్లాడారు. అంత పాపులర్ అయిందనమాట ఈ గాసిప్. సో, ఈ గ్యాప్‌లో ఏమైంది ఆ టైలర్ అనే అమ్మాయి వాళ్ళ డైవోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయి ఎవడో పరిచయమయ్యాడు. పరిచయమైన తర్వాత వాళ్ళకొక బేబీ వెంటనే ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళకొక బేబీ గూడా పుట్టాడు. సో, వాళ్ళకి పెళ్లి గాలేదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ కామన్ అనొచ్చు మీరు. కానీ యూటాలో ఇది చాలా బిగ్ డీల్ అన్నమాట. ఇలా పెళ్లి గాకముందే పిల్లలు పుట్టడము చెప్పా గదా! ఇది మేము చాలా బ్యాక్వర్డ్స్‌లో ఉన్నామని. ఏదో జమానాలో ఉంది యూటా. అసలు చాలా పెద్ద గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్ అయిందన్నమాట ఇక్కడ. ఈ విషయాలన్నీ. ఇదంతా గాకుండా ఆమె మధ్యలో అరెస్ట్ గూడా అయింది. ఎందుకంటే ఆమెకిప్పుడు దొరికిన కొత్త బాయ్ ఫ్రెండ్ మీద ఆమె చైర్ ఇసిరేసింది. చైర్ ఇసిరేస్తే ఆమెకు ఫస్ట్ మ్యారేజ్‌లో ఇద్దరు పిల్లలున్నారు గదా! అదే టైంలో ఆ పిల్లలు గూడా అక్కడే ఉన్నారు. సో, ఒక అమ్మాయి వాళ్ళ కూతురికి ఆ చైరొచ్చి తగిలింది తలకి. నేబర్స్ కాప్స్‌కి పిలిచారు. సో, ఆమెను అరెస్ట్ గూడా చేశారు. ఆ వీడియో గూడా లీక్ అయింది ఇంటర్నెట్‌లో. మామూలు రచ్చ కాలేదు ఇదంతా. సో, ఇప్పుడు హులు వాళ్ళకి రీచ్ ఔట్ అయ్యి ఒక టీవీ షో ఇచ్చిందనమాట. ఏంటంటే మొత్తం ఈ స్కాండల్ గురించి మాట్లాడారు. ఆ అమ్మాయిలు, వాళ్ళ ఫ్రెండ్‌షిప్, తర్వాత ఈ స్కాండల్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? వాళ్ళేం చేస్తున్నారు? ఇప్పుడు ఆమె టైలర్ అనే ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ పిల్లోడు, ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఫిల్మ్ చేశారు. యాక్చువల్లీ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది షో. ఈ టైలర్ చాలా తప్పులు చేసింది. చర్చ్ ప్రకారం గాని, మామూలుగా యాస్ ఎ హ్యూమన్ గూడా తప్పు చేసింది. ఆ చైర్ ఇసిరేయడం ఏంటి పిల్ల మీద మరి. అంత తప్పులు చేసినా నాకు ఆమె నచ్చింది. ఎందుకంటే షీ ఓన్డ్ అప్ టు ఎవ్రీథింగ్. ఏది దాచిపెట్టలేదు. నేను అన్నీ చేశాను. నేను ఇంతే బ్యాడ్ పర్సన్‌ని అన్నట్టు అన్నీ ఒప్పేసుకుంది. చాలా అపాలజెటిక్‌గా ఉంది. అండ్ షీ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ ఆన్ ఇన్ హర్ లైఫ్ అండ్ షీ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. అందుకని ఇంకొక ఛాన్స్ ఇయ్యొచ్చు ఆమెకనిపిస్తుంది. కాకపోతే మొత్తానికేంటంటే వీళ్ళందరూ మా ఊర్లో లోకల్ సెలబ్రిటీస్ అయిపోయారన్నమాట ఓవర్ నైట్. సో, అందరూ తిట్టుకుంటున్నారు. యూటాలో తిట్టుకుంటున్నారు గానీ షో చూస్తున్నారు. షోకి టీఆర్‌పీ ఇస్తున్నారు. మీరు గూడా చూడండి. కుదిరితే చూడండి. సో, ఈ మార్మన్ కల్చర్ ఏంటో, యూటా కల్చర్ ఏంటో మొత్తం షోలో చాలా మంది అమ్మాయిలందరూ మాట్లాడతారు. మీకు క్లియర్‌గా అర్థమైతది. హస్బెండ్స్ ఎంత కంట్రోలింగ్ ఉంటారో, అసలు ఏవి చేయగలుగుతారో, చేయకూడదో, ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో ఇవంతా చూపిస్తారు షోలో. సో, చాలా బాగా అనిపించింది. సో, ఈ టేలర్ అనే అమ్మాయి నా ఫ్రెండ్ అన్నమాట. మేము చాలా ఇంతకుముందు కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ ఈవెంట్స్‌లో కలిసాము. ఇద్దరు ముగ్గురున్నారు అమ్మాయిలు. వాళ్ళని కూడా షోలో కలిసాను. సో, మొత్తానికి బానే ఉంది షో. సో, కుదిరితే మీరు గూడా హులులో ఆ షో జూడండి. ఒక సీజనే ఉంది. సెకండ్ సీజన్ ఇప్పుడు చాలా హిట్ అయింది షో మరి. చాలా అదేంటి ట్రెండింగ్‌లో ఉంది. సో, సెకండ్ సీజన్ గూడా రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్. ఇలా మన జీవితంలో ఎట్లా ఏమి డ్రామా లేదు, గాసిప్ లేదు. సో, ఇలా పక్కనోళ్ళ లైఫ్‌నన్నా చూసి ఇట్లా ఆనందిస్తున్నా నేను. ఇప్పుడు మెయిన్ టాపిక్ మనము టాక్సిక్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాము. పర్సనల్లీ నా లైఫ్‌లో నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్‌షిప్స్. ఓకే. నేను చాలా ఎక్స్‌ట్రోవర్టెడ్ పర్సన్‌ని. స్కూల్ నుంచి, కాలేజ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మందికి తెలుసు. ఎక్కడ పోయినా నేను అందరితో మాట్లాడతా, అందరితో పరిచయాలు పెంచుకుంటాను. సో, అదే నాకు అప్పుడప్పుడు బ్యాక్ ఫైర్ అయితది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని నా ఫ్రెండ్ అనుకుంటాను. కానీ వాళ్ళు ఇన్ రియాలిటీ ఫ్రెండ్స్ కాదు. వాళ్ళేంటంటే మెయిన్‌గా మనల్ని యూజ్ చేసుకోవడానికే ఉన్నారనమాట లైఫ్‌లో. ఇలా నాకు జెన్యూన్‌గా అయిన ఫ్రెండ్స్ కంటే ఇలా నాకు బ్యాక్ స్టాబ్ చేసి, నన్ను హర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువున్నారు అన్‌ఫార్చునేట్‌లీ. స్కూల్లో ఉన్నారు ఫ్రెండ్స్ నాకు. అయ్యారు. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో మాట్లాడుతానే ఉంటాము. కాకపోతే ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు గూడా నాకలా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని లేదు. ఎందుకంటే ఐ వాస్ వన్ ఆఫ్ ద టాపర్స్ అనమాట. మా క్లాస్‌లో ఇంకా మా 4 సెక్షన్స్ గూడా. సో, నేను చదువు మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. ఉన్న ఫ్రెండ్స్‌తో గూడా ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువయిందనమాట. నీకు 1 మార్క్ ఎక్కువొచ్చింది. నాకు 1 మార్క్ ఎక్కువొచ్చింది. నెక్స్ట్ టైమ్ నీకన్నా ఎక్కువ మార్క్స్ ఎలా రావాలి? ఇవే ఆలోచనలతో అసలు నా స్కూల్ లైఫ్ అంతా పాడైంది.
అంత చదివి, చదివి అసలేం పిక్కానేమో నాకు తెలీదు గానీ, సో, స్కూల్‌లో ఇలా నాకు చడ్డీ బడ్డీస్, లైఫ్ లాంగ్ ఇలా ఎవ్వరు ఫ్రెండ్స్ కాలేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఎందుకంటే చదివి, చదివి చచ్చిపోయాను నేను. కాలేజ్‌లో నాకు లైఫ్ లాంగ్ ఇద్దరు, ముగ్గురయ్యారు ఫ్రెండ్స్. ఇంకా మేము టచ్‌లో ఉన్నాము. కాల్ చేసి మాట్లాడుతుంటాము. కాలేజ్ తర్వాత గూడా నేను యూఎస్‌కొచ్చే ముందు వరకు గూడా వి వర్ హ్యాంగింగ్ ఔట్. నేనిప్పుడు ఇండియాకెళ్ళినా గానీ వాళ్ళతో కలుస్తాను, హ్యాంగ్ ఔట్ అయితాను. సో, అలా మంచి, మంచి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అక్కడ ఫార్మ్ అయ్యారు. కాకపోతే కాలేజ్‌లో ఏంటంటే నేను చాలా మందిని ట్రస్ట్ చేశాను. నేను కాలేజ్‌లో కొంచెం పిచ్చిదాన్ని. సో, నేను అందరికి అన్నీ జెప్పేదాన్ని. ప్లస్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించేదాన్ని కాదనమాట. సో, ఇట్లా ఒకడు అబ్బాయి నాకు ప్రపోజ్ చేసాడు. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు అని ఒకరికి చెప్పా అనుకో, వాళ్ళు కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేసేవాళ్ళు. సేమ్ సో అండ్ సో అబ్బాయి ఇలా ప్రపోజ్ చేసాడని. వాడేంటంటే చాలా ఆక్వర్డ్ ఫీల్ అయిపోయి రివర్స్‌లో రివర్స్‌లో నన్ను తిట్టి నన్ను బుల్లీ చేసేవాళ్ళనమాట. నీకు చేస్తే చేశాం గానీ నువ్వు ఊరందరికి ఎందుకు చెప్పావని. సో, ఇలాంటివి చాలా జరిగాయన్నమాట. నా నోటి దూల ఏవి చెప్పొచ్చో, ఏవి చెప్పకూడదో లేకుండా నేను చాలా, చాలా మందిని ఇరికిచ్చాను. నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు దాని తర్వాత ఐ గ్రూ అప్. అండ్ ఆల్సో అప్పట్లో ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ నాకు అటెన్షన్ వస్తుంది బాయ్స్ నుంచి అని గూడా కొందరు కుళ్ళుకొని నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారన్నమాట. అప్పట్లో మేము హైదరాబాద్‌లో కాఫీ షాప్స్‌కెళ్ళినా, హుక్కా బార్‌లకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఎవరో ఒక చెత్త మొహమోడొచ్చి, "ఓహ్! యూ ఆర్ సో ప్రిటీ, మీ ఫ్రెండ్ నంబర్ ఇస్తారా మాకు? మీ ఫ్రెండ్‌తో 1 మినిట్ మాట్లాడొచ్చా? మీరు పక్కన నిలబడి" నా ఫ్రెండ్స్ ముందే చేసేటోళ్ళు ఇవన్నీ. ఎంత కాదన్నా అమ్మాయిలకు ఉంటది ఆ ఫీలింగ్. సో, వాళ్ళు ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యో ఏదో ఒకటి నాకు అటెన్షన్ ఎక్కువొస్తుందో, ఏదో ఒకటి అనుకోని అసలు ఆ ఫ్రెండ్‌షిప్స్ వర్కౌట్ అయ్యేవే గాదు. సో, ఇట్లా ఈ దొంగ మొహం అబ్బాయిల వల్ల చాలా ఫ్రెండ్‌షిప్స్ పాడయ్యాయి. వోళ్ళసలు మన ట్రూ ఫ్రెండ్సే గాదు. సో, వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి మనకు సంబంధం లేదు. దే గాట్ టు ట్రస్ట్ మీ. నేను ఎలాంటిదాన్నంటే ఎప్పటి నుంచో ఐ యామ్ ఆల్‌వేస్ ఎ గర్ల్స్ గర్ల్. అబ్బాయిల కోసం నేను గర్ల్స్‌ని ఎప్పుడు డిచ్ చేయను. నేను ఎవరితోనా అమ్మాయితో బయటికెళ్ళా అంటే ఐ ఆల్‌వేస్ యూజ్డ్ టు స్టిక్ బై దేర్ సైడ్. కానీ దొంగ మొహాలు ఇంకొందరు ఫ్రెండ్స్ ఎలా పరిచయమయ్యారంటే నాకు ఇంత అటెన్షన్ ఇచ్చినా ఎళ్ళిపోయేటోళ్ళు నన్నొదిలేసి. నేనొక్కదాన్నే కూర్చునేదాన్ని. ఇదేంటిది యూటాలో గూడా అయ్యింది ఇది నాకు చాలా సార్లు. నా సింగిల్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ యాహ్! మనం బయటకెళ్దాం, బార్‌కెళ్దాం, క్లబ్‌కెళ్దాం అని జెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. నేనేమనుకునేదాన్ని అది గర్ల్స్ నైట్ లాగా. సో, నేను ఆ అమ్మాయి ఫుల్ ఎంజాయ్ జేయొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు అని అనుకునేదాన్ని. అక్కడ రాగానే వాళ్ళ మీద బాయ్స్ హిట్ జేయగానే వాళ్ళు సైడ్‌కెళ్ళిపోతారనమాట. నేనొక్కదాన్ని పిచ్చి మొహంలాగా అక్కడ కూర్చొనుంటాను. సో, అలాంటప్పుడు నన్ను తీసుకెళ్ళకూడదు ఎవ్వరు. అందుకని నేను కొత్త రూల్ పెట్టుకున్నాను. నేను ఓన్లీ మ్యారీడ్ పీపుల్, కమిటెడ్ పీపుల్‌తోనే నేను హ్యాంగ్ ఔట్ అయితాను. ఎందుకంటే ఇక్కడ చాలా డెస్పరేట్ మొహాలెక్కువున్నారు. అబ్బాయిల అటెన్షన్ కోసం తెగ సచ్చిపోతుంటారు ఎందుకో. యూటాలో నాకొక ఫస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి గురించి చెప్తాను మీ అందరికి. సో, అప్పుడు పాజెంట్ గెలిచినప్పుడు ఆ పాజెంట్‌తో నేను గెలుచుకున్న డబ్బులతో ఒక చారిటీ ఈవెంట్ త్రో చేయాలన్నమాట. సో, నేను త్రో చేయాలనుకున్న ఈవెంట్ ఏంటంటే, ఒక బాలీవుడ్ డాన్స్ పార్టీ, డీజే పార్టీ త్రో చేశాం. దాని నుంచి వచ్చిన డబ్బులన్నీ ఆ క్యాన్సర్ సర్వైవర్స్‌కి వాళ్ళ ట్రీట్‌మెంట్‌కి ఇచ్చాము. ఎనీవే సో, అప్పుడు ఆ పార్టీ త్రో చేసే క్రమంలో ఒక అమ్మాయి పరిచయమైంది నాకు. ఎలా అంటే వాలంటీర్స్ కోసం వెతుకుతుంటే అలా పరిచయమైంది. తనకి ఇండియా అన్న, మన ఇండియన్ కల్చర్ అన్న చాలా పిచ్చనమాట. సో, ఇమ్మీడియేట్‌గా నేను ఆమె ఫుల్ క్లిక్ అయ్యాం. ఆమె నాకన్నా 10 ఇయర్స్ పెద్దది. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా గానీ మేమసలు చాలా బాండ్ అయిపోయాము. ఎలా అంటే రోజొచ్చేది మా ఇంటికి. అమ్మాయి డివోర్స్‌డ్, ఇద్దరు పిల్లలున్నారు. ప్లస్ నాకన్నా 10 ఇయర్స్ పెద్దదనమాట. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా గానీ మేమిద్దరం ఫుల్ అసలు చాలా బాండ్ అయిపోయాము. ఇద్దరం ఆల్‌మోస్ట్ నా సిస్టర్‌లాగా ట్రీట్ చేశాను తనని. రోజు మా ఇంటికొచ్చేది. నేనెప్పుడన్నా చిన్న టార్గెట్‌కెళ్ళి కూరగాయలు కొనాలన్నా, స్మిత్స్‌కెళ్ళాలన్నా ప్రతి దానికి నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళేదాన్ననమాట. సో, అప్పట్లో నాకు డ్రైవింగ్ వచ్చేది గాదు గాబట్టి, ఆమె అన్ని చోట్ల నన్ను తిప్పేది. ఊరుకూరుకనే మాకు బోర్ కొట్టిన ప్రతిసారి మేము ఊరికనే రాస్‌కి, టీజే మాక్స్, హోమ్ గుడ్స్ అలా అన్ని చోట్ల తిరిగేవాళ్ళము. నేనెప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. ప్రతి ఒకేషన్ నేను ఆ అమ్మాయితోనే సెలబ్రేట్ జేసుకున్నాను. మా హస్బెండ్‌కి గూడా తెలుసనమాట. కాకపోతే ఏంటంటే, ఈ అమ్మాయి గూడా అదే టైప్. ఇప్పుడు మాల్‌లో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాడనుకో, నంబర్ అడిగాడనుకో, అంతే నేను పక్కన ఉన్నానో లేదో మర్చిపోతదనమాట. వాడితో సొల్లేసుకుంటా కూర్చుంటది. అక్కడే వాడికి నంబర్ ఇస్తది. వాడితో ఎళ్ళిపోయిన రోజులు గూడా ఉన్నాయి. సో, అలా నేను పిచ్చి బకరాదాన్ని అయ్యేదాన్ని. అది నాకు అప్పట్లో పెద్దగా ఎలిగేది గాదనమాట. ఎందుకంటే మిగతా టైంలో ఆమె నాకు చాలా మంచి ఫ్రెండ్ ఉంటుండే. సో, అది కంటిన్యూ అయ్యేది. ప్లస్ ఈ అబ్బాయిలందరూ ఏంటంటే, ఈమెకి ఈ పిచ్చిదానికి అర్థమయ్యేది గాదేంటంటే,
ఈమె అనుకోనేది వాళ్ళు జెన్యూన్‌గా ఈమెని లవ్ చేస్తారు. ఈమెతో రిలేషన్‌షిప్‌లో ఉంటారని అనుకుంటది. కానీ ఎవడన్నా ఇలా మాల్‌లో వచ్చి రీచ్ ఔట్ అయ్యి నంబర్ ఇచ్చాడంటే వాడి ఇంటెన్షనే వేరేగుంటది మరి. ఈ పిచ్చిదానికి అర్థమయ్యేది గాదు. తర్వాత ఏంటంటే వాళ్ళతో ఎళ్ళేది. వాళ్ళకి కావాల్సినవన్నీ చేసేది ఈమె. చేసేసిన తర్వాత వాళ్ళింక ఆబ్వియస్‌లీ ఈమెని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఈమెతో మాట్లాడేవాళ్ళు గాదు. సో, ఆమంతే నా దగ్గరకొచ్చి ఫుల్ ఏడ్చి బాధపడతా ఉండేది. ఇది ఎన్నో సార్లయింది. ఇంక నాకు ఒకరోజు చూసి చూసి కోపమొచ్చి నేను జెప్పేసా. ఏంటంటే, నిన్ను నువ్వు వేరే వాళ్ళు నిన్ను యూజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు వాళ్ళకి. నువ్వు కొంచెం ఇలా ఉండగూడదు. కొంచెం బాగుండాలి అంటే కొంచెం అఫెండ్ అయ్యింది. అయినా ఎక్కించుకోలేదు. ఎక్కినట్టుండేది. అయినా పోనీలే మన ఫ్రెండేలే అని చెప్పి నేను వదిలేసి ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ ఔట్ విత్ హర్ అగైన్. ఎవరెవరో రాండమ్ వాళ్ళకి వాళ్ళ ఇంటి పాస్‌కోడ్ గూడా ఇచ్చేది. ఈమె లేనప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలున్నారు. చిన్న టీనేజ్ అప్పట్లో వాళ్ళ పిల్లలు 10 ఇయర్స్, 13 ఇయర్స్ అంతే. సో, ఇద్దరు అబ్బాయిలున్నప్పుడు ఎవరెవరో స్ట్రేంజర్స్‌ని నువ్వు ఇంటికి పిలిపిచ్చి ఉంచుతున్నావంటేనే నాకు చాలా అది చాలా డేంజర్ సిట్యుయేషన్. ఇది మా హస్బెండ్‌కి జెప్తే తనకు గూడా నచ్చలేదు. బికాజ్ హి వాస్ అఫ్రైడ్ థట్ ఆమె నన్ను ఎక్కడ ఇలాంటి పిచ్చి డేంజర్ సిట్యుయేషన్స్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నన్నెక్కడ ఇరికిస్తదని జెప్పి చాలా భయపడ్డాడు. బట్ ఆల్సో లైక్ హి ట్రస్ట్స్ మీ అండ్ హి రెస్పెక్ట్స్ మై ఫ్రెండ్‌షిప్. సో, అందుకని పర్లేదు. సో, వి వర్ స్టిల్ ఫ్రెండ్స్. వి వర్ స్టిల్ హ్యాంగింగ్ ఔట్. ఇప్పుడేమైందంటే నేను నా బాలీవుడ్ ఈవెంట్ త్రో చేశాను. నాతో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను ఈవెంట్‌లో. బట్ నో. షీ లెఫ్ట్ మీ ఎవడో మా ఈవెంట్‌కి టికెట్లు గూడా కొనకుండా బయట తిరుగుతున్నాడు ఊరికనే. వాడొచ్చిందే ఏంటంటే ఇక్కడ అమ్మాయిల కోసం అన్నమాట. అమ్మాయిల్ని ఎవరినన్నా పికప్ చేసుకుందామని. అతను పంజాబీ అతను. సో, వాడసలు స్టార్టింగ్ నుంచే నాకు నచ్చలేదు. ఎందుకంటే నా ఈవెంట్‌కొచ్చి టికెట్ లేకుండా బయట నిలబడ్డాడు. పిచ్చిదేంటంటే వాడికి నంబర్ ఎక్స్‌చేంజ్ చేసేసుకొని ఇంక వాడితో హ్యాంగ్ ఔట్ అవ్వడం స్టార్ట్ చేసింది. నేను చాలా సార్లు చెప్పాను ఆమెకేంటంటే ఇట్లా మీరు తప్పుగా అనుకోకండి నేనిలా అంటున్నానని. కానీ మన ఇండియన్ మోస్ట్ ఇండియన్ బాయ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అమెరికన్స్ అయితే ఈజీ. అమెరికన్స్ అయితే సెక్స్ అయితే ఈజీ. అదే మన ఇండియన్ అమ్మాయిలైతే అంత ఈజీగా పడరు. సో, అదే ఫీలింగ్‌తో ఉన్నాడని నేననుకున్నాను. సో, ఈమెని నేను చాలా వార్న్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఆమె యాజ్ యూజువల్ వినలేదు. సో, బేసికల్లీ ఏంటంటే వాడితో రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయింది. వాళ్ళు చాలా రోజులు తిరిగారు. అంటే నేను మా హస్బెండ్‌కి గూడా ఇంట్రొడ్యూస్ జేయడానికి ట్రై చేసింది వాడిని. కానీ వాడేంటో చాలా తేడాగా అసలు మమ్మల్ని కలిసేవాడే గాదు. నాకప్పుడే డౌటొచ్చింది. ఫ్రెండ్స్‌ని కలవడానికి వాడెందుకు భయపడతాడు? వాడి ఇంటెన్షన్స్ నిజంగా జెన్యూన్, స్ట్రెయిట్, హానెస్ట్‌గా ఉండింటే వాడసలు భయపడగూడదు మరి మమ్మల్ని కలవడానికి. కానీ వాడు చాలా భయపడేటోడు. వాడసలు మమ్మల్ని కలిసేవాడే గాదు. సో, వాడేంటంటే ఒకరోజు ఇండియాకెళ్ళాడు. పంజాబ్‌కెళ్ళాడు. ఆపోజిట్ యూటాకొచ్చాడు. వచ్చాక మళ్ళా ఏం లేదు. మళ్ళా క్యాజువల్‌గా దే స్టార్టెడ్ హ్యాంగింగ్ ఔట్. వాడసలు ఆమె ఇంట్లోనే ఉంటుండే. అసలు ఏమోలే వాడికి వండి పెడుతుండే. అసలు ఆమె వాడిని ఎక్కడ పడితే అక్కడ డ్రైవ్ చేసుకొని తీసుకెళ్తుండే. సో, ఇంక ఆల్‌మోస్ట్ మ్యారీడ్ కపుల్ లాగా లివ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, ఒకరోజు ఈమె వాడి ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్డ్ ఫోటోస్ చూస్తే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వాడు మొన్న ఇండియాకెళ్ళింది ఒక అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడానికి. వాడసలేం భయం గూడా లేకుండా వాడసలు ఆ ట్యాగ్డ్ ఫోటోస్ గూడా అట్లనే పెట్టుకున్నాడు. సో, ట్యాగ్డ్ ఫోటోస్‌లో కనపడింది. ఈ మెంటల్‌ది బోయి వాడిని అడిగింది. ఏంటిది అనంటే, వాడు ఒప్పుకున్నాడు. ఏంటంటే, యాహ్! మా కల్చర్‌లో మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. మా మమ్మీ నిన్నొప్పుకోదు. అందుకని అందుకని నేను ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నాను అని జెప్పింది. చెప్పిన తర్వాత గూడా ఈ పాగల్‌ది తిట్టాలి, తన్నాలి ఆడినసలు ఇంటి నుంచి గెంటేయాలి గదా! లేదు. గెంటేయకుండా ఉందింక. ఉంచుకుంది ఆడిని ఇంట్లోనే. ఇక మనం బ్రేకప్ అయిదాం అని జెప్పి బ్రేకప్ అయ్యారు. అదయిన తర్వాత గూడా వాళ్ళు లంచ్, డిన్నర్‌కి చాలా సార్లు కలుసుకున్నారు. ఎందుకంటే ఆమేమంటది యాహ్! ఇది క్లోజర్ కోసం మేము కలుస్తున్నాము అని. క్లోజర్ ఏంటో ఇదే అసలు ఒక ఇండియన్ అమ్మాయితో జేసుంటే వాడినసలు ఆ పిల్ల చంపేసేది. సో, వాళ్ళకి విడిపోయిన తర్వాత గూడా చాలా సార్లు కలుసుకున్నారు. ఎందుకంటే ఇది క్లోజర్ కోసం మేము మాట్లాడుకోవాలి. క్లోజర్ కోసం ఇది జేయాలి, అది జేయాలని. అదేంటో నాకర్థం గాలేదు. దాని తర్వాత గూడా వాళ్ళు చాలా సార్లు కలిసారు, సెక్స్ చేశారు, అన్నీ జేశారు. నాకు పర్సనల్లీ ఇప్పుడు ఆమె మీద ఎందుకు కోపమొచ్చిందంటే, వాడికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అది చాలా ఆ అమ్మాయి ఎవరో అమాయకురాలు పాపం పంజాబ్‌లో ఎవరో ఊరమ్మాయి. ఆ పిల్లకసలు తెలియని గూడా తెలీదు వీడిక్కడ ఏం జేస్తున్నాడో, ఈమేం జేస్తుందో. ఈమెకి తెలిసింది గదా! వాడికి ఎంగేజ్‌మెంట్ అయింది అని. ఆ అమ్మాయి కోసం గూడా ఆలోచించకుండా షీ స్టార్టెడ్ హావింగ్ సెక్స్ విత్ హిమ్. ఇంక అక్కడ నాకు చాలా కోపమొచ్చింది. ఏంటంటే నీకు తెలియనప్పుడు నువ్వు జేసుకో. నువ్వు పిచ్చి పనులు జేసుకో. వాడిని నమ్మావు. ఓకే. వాటెవర్. నీకిప్పుడు ఒక అమ్మాయి జీవితం వాడు నాశనం జేయబోతున్నాడని తెలిసిన తర్వాత గూడా యూ వర్ స్టిల్ హ్యాంగింగ్ ఔట్ విత్ హిమ్. నాకదసలు
నాకదెలానో చాలా నాకది అస్సలు నచ్చలేదు. నాకెలానో అనిపిచ్చింది. నాకు చాలా పాపం అనిపిచ్చింది నాకు ఆ అమ్మాయి గురించి తలుచుకుంటుంటే. నాకు డ్రామాలో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకని జెప్పి నేను కామ్‌గున్నాను. కానీ ఆ అమ్మాయికి నా ఫ్రెండ్‌కి నేను చాలా సార్లు చెప్పాను. ఏంటంటే, "ఆ అమ్మాయికి నువ్వు మెసేజ్ జేసి ఇలా చెప్పు. వాడికిక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నిన్ను ఏంటంటే నన్ను మోసం జేసి నిన్ను ఇట్లా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు" అని చెప్పమని అడిగినా ఈమె చెప్పలేదు. నాకు మొన్న టెంపుల్‌కెళ్ళినప్పుడు కనపడ్డారు. హోప్‌ఫుల్లీ హి ఈస్ ట్రీటింగ్ దట్ గర్ల్ రైట్. ఇప్పుడేమి ఏషా లేకుండా పాపం మంచిగుంటే బావుండు అమ్మాయితో. ఆ అమ్మాయి చాలా ప్రిటీగా, చాలా ఇన్నోసెంట్‌గుంది. ఇంత జరిగిన తర్వాత నాకు చాలా కోపమొచ్చింది. ఇంకా తగ్గిచ్చాను నా ఫ్రెండ్‌తో మాట్లాడడము. అప్పుడేం జరిగిందంటే, నేను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వ్యూయింగ్ పార్టీ ఒకటి హోస్ట్ చేశాను మా ఇంట్లో. ఫినాలే వ్యూయింగ్ పార్టీ అన్నమాట. సో, అందరూ ఒక 40, 50 ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాను. ఈమెను గూడా పిలుద్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించిందేంటంటే పిలవకపోవడమే బెటర్. ఎందుకంటే ఈమెకి ఉన్న దూలకి నా ఫ్రెండ్స్‌ని ఎవరినో ఒకరిని గెలికినా, నా ఫ్రెండ్స్ ఈమెను గెలికినా, వాళ్ళు మళ్ళా సైడ్‌కెళ్ళిపోయి ఏం చేసుకున్నా నాకొద్దు. నేను ఆక్వర్డ్ సిట్యుయేషన్స్‌లో ఉండదలుచుకోలేదు. ప్లస్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నేను మీడియేటర్ లాగా అసలు పని చేయదలుచుకోలేదు. సో, ఈమెను పిలవలేదు. ఆబ్వియస్‌లీ నా ఫ్రెండ్స్ అందరూ ఫోటోస్ పోస్ట్ చేశారు. ట్యాగ్ చేశారు. మా ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ట్యాగ్ చేశారు. నేను పోస్ట్ చేశాను. ఇవన్నీ చూసి ఆమె చాలా హర్ట్ అయింది. హర్ట్ అయ్యి నాకు మెసేజ్‌లు పంపించింది. నన్నెందుకు ఇన్వైట్ చేయలేదు? నేనంత కానిదాన్ని అయిపోయానా నీకు ఇది అదని. ఇంకా నేను హానెస్ట్‌గా చెప్పేయాల్సొచ్చింది. ఎలా అంటే నాకు నచ్చట్లేదు కొన్ని. పెళ్లి గాని, ఎంగేజ్‌మెంట్ గాని, పెళ్లి గాని కాని వాళ్ళతో నువ్వు హ్యాంగ్ ఔట్ అవ్వు తప్పులేదు. కానీ ఇలా పెళ్లి కాబోతున్న అతనితో ఎంగేజ్‌మెంట్ అయిన అతనితో అలా చేయడం నాకు నచ్చలేదు. ఒక అమ్మాయి లైఫ్ తను ఇలా రూయిన్ చేస్తుంది. అది నాకు ఇట్ డిడ్న్ట్ సిట్ రైట్ విత్ మీ అని చెప్పాను. చెప్పగానే తను ఇంకా చాలా ఫీల్ అయింది. ఏంటంటే నేను తన ఫ్రెండ్ అయ్యుండి తన సైడ్ తీసుకోలేదు. ఎవరో పంజాబ్‌లో ఎవరో ఊరమ్మాయి సైడ్ తీసుకున్నా అని చెప్పి తను హర్ట్ అయ్యి, ఇంకా మేమిద్దరం అక్కడ మాట్లాడుకోవడం మానేసాము. ఇది మా 4 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అక్కడితో అయిపోయింది. నాకు యూఎస్‌కొచ్చినప్పుడు నా ఫస్ట్ ఫ్రెండ్ తనే. ఫస్ట్ ఎలా అంటే ఫ్యామిలీ టైప్ ఫ్రెండ్ తనే అన్నమాట. సో, కొంచెం కొంచెం ఫీల్ అయ్యాను. సో, కొంచెం బాధపడ్డాను. 2022లో అనుకుంటా నాకొక రోజు ఈమె గుర్తొచ్చి మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి అడిగాను, "ఎలా ఉన్నావు? అంత బానే ఉందా? నీ పిల్లలెలా ఉన్నారు?" అని మెసేజ్ చేశాను. ఆమె ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయింది. అయ్యి, "హే మానిషా నీ గురించి అసలు నేను రోజు ఆలోచిస్తాను. ఆహ్, ఐ మిస్ యూ సో మచ్" అనింది. నేను గూడా వెంటనే, "ఓహ్ మై గాష్! ఐ మిస్ యూ సో మచ్ టు. పాస్ట్‌లే మనం వదిలేసుకుందాము. మనం అలా కొట్లాడుకోకూడదు" అని చెప్పి అదే రోజు వెంట్ ఔట్. పెడిక్యూర్స్ ఏవో చేయించుకున్నాము. డిన్నర్ తిన్నాం. మళ్ళీ స్టార్ట్ అయిందనమాట మా ఫ్రెండ్‌షిప్ 2022లో. ఇంకా వి స్టార్టెడ్ హ్యాంగింగ్ ఔట్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే. ఇంతకు ముందులాగానే ఆమె వచ్చి నన్ను పికప్ చేసుకునేది. మేము ఇంతకు ముందులాగానే రాస్, హోమ్ గుడ్స్, టీజే మాక్స్, టార్గెట్ అన్నీ అట్లా తిరుగుతా ఉండేవాళ్ళమి. అంత బానే ఉందనుకున్నాను. ఆమె గూడా ఏంటంటే ఆమె డేటింగ్ లైఫ్ గురించి నాతో ఇంక షేర్ చేయలేదెక్కువ. నాకు గూడా తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే గొడవలయింది దాని వల్లే గాబట్టి. సో, దాని గురించి మేమసలు ఎక్కువ మాట్లాడుకోలేదు. 2022లోనే నేనొక హాలోవీన్ పార్టీ త్రో చేశాను మా ఇంట్లో. ఈమెని ఇన్వైట్ చేశాను. ప్లస్ ఏంటంటే ఇది ఓన్లీ గర్ల్స్ పార్టీ. సో, అందుకని నేనేం భయం లేకుండా ఈమెని ఇన్వైట్ చేశా. గర్ల్స్ అయితే నాకు టెన్షన్ లేదు. ఈమె ఎవరిని ఎళ్లి ఆహ్, ఈమెకి ఎవరు హిట్ జేయరు. ఈమె ఎవరి మీద హిట్ చేయదని జెప్పి గర్ల్స్ పార్టీ కాబట్టి ఈమెని ఇన్వైట్ చేశాను. ఒక 15, 20 ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాను. అంతా బానే అయితుంది. సడెన్‌గా ఏంటంటే ఈమె నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒకామె బాత్రూమ్‌కెళ్ళింది. తర్వాత ఈమె ఎళ్ళింది. సో, నేనేమనుకున్నాను, మరి బాత్రూమ్ మిర్రర్‌లో ఏదో ఫోటోస్ దిగుతున్నారులే అనుకున్నాను. ఇదే 2, 3 టైమ్స్ అయింది. ఎలా అంటే ఫస్ట్ నా ఫ్రెండ్ ఎళ్ళింది. తర్వాత ఆమె వెనకాల ఎళ్ళింది. నేనడిగాను, ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాను సెకండ్ టైమ్. యాహ్! షీ నీడ్స్ హెల్ప్ విత్ మేకప్ అందుకని నేను తన లిప్‌స్టిక్ ఏదో హెల్ప్ చేస్తున్నాను అని చెప్పింది. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హాలోవీన్ పార్టీ త్రో చేసింది. ఆబ్వియస్‌లీ నన్ను ఇన్వైట్ చేసింది. నాతో పాటు ఈమె ఎవరితో అయితే బాత్రూమ్‌లోకెళ్తూ కూరుకునే ఆ పిల్లని కూడా ఇన్వైట్ చేసిందనమాట. సరే అని జెప్పి ఆ పార్టీలో ఏంటి వాళ్ళిద్దరు గూడా మళ్ళీ పైనుంచి మెట్ల నుంచి దిగి రావడం చూసాను. సరే వాళ్ళు ఏదో విషయాల్లో కనెక్ట్ అయ్యి ఉంటారులే. వాళ్ళు ఫ్రెండ్స్ అయితున్నారులే అని జెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఇది మనమేమి అనుకోం గదా! అమ్మాయిలే గదా! కాకపోతే తర్వాతేంటంటే నా ఏ ఫ్రెండ్ అయితే ఈమెతో కలిసి తిరుగుతుందో ఆమె నాకు ఫోను చేసి చెప్పింది. సో, బేసికల్లీ ఏంటంటే ఆ రోజు వాళ్ళిద్దరూ మా ఇంట్లో బాత్రూమ్‌లోకెళ్ళి దే మేడ్ ఔట్. సో, ఈ ఫ్రెండ్ నాకు ఎన్ని సర్ప్రైజ్‌లిస్తుందంటే, అబ్బాయిలుండరు.
అమ్మాయిలే గదా! ఇది ఎవ్వరిని గెలకదు అని అనుకుంటే, ఆఖరికి అమ్మాయిలతో గూడా స్టార్ట్ జేసింది. నాకు ఫ్యూజులు ఎగిరాయి లైట్‌గా. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలే నేను ఈ ట్విస్ట్ మాత్రం. మళ్ళీ అదే కంటిన్యూ అయితుంది. మళ్ళీ సమ్‌హౌ నేను మధ్యలో ఇరుక్కున్నాను. నాకు ఇంక నేను ఆమెకి ఎన్ని ఛాన్సులియ్యాలి ఇచ్చి నాకు చిరాకొచ్చింది. అక్కడ అబ్బాయిలని వదలట్లేదు. నా ఫ్రెండ్స్ అమ్మాయిలని వదలట్లేదు. ఆమెకర్థమైంది నేనేదో తేడాగా చేస్తున్నానని. అడిగింది. అడగగానే నేను చెప్పేసాను. నాకిలా తెలిసింది. నా పార్టీకొచ్చి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు నువ్వు? మళ్ళీ సైకిల్ రిపీట్ అయింది. సో, హ్యాంగ్ ఔట్ అవ్వడం తగ్గిచ్చాను. కానీ టెక్స్ట్ మెసేజెస్‌లో మాట్లాడుతుండే మేము. కానీ ఆమె ఒక ఎంఎల్ఎం జాయిన్ అయిందనమాట. ఇంక ఇక్కడ నాకు ఇంక పిచ్చి లేషింది. నాకు ముందే ఎంఎల్ఎంలంటే పిచ్చి. ఎంఎల్ఎంలు అంటే తెలుసుగా మీకు మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఏదో అమ్మడానికి ట్రై చేస్తానే ఉంటారనమాట వీళ్ళు మనకి. మనకమ్మి మనం మళ్ళా వేరే వాళ్ళకమ్మాలి. సో, ఎవ్రీ మంత్ ఎండ్ నాకేదో ఒకటి అమ్మడానికి ట్రై చేసింది. ఏంటిది వీటినేదో అంటారు విటమిన్‌లో ఏవో. అమ్మడానికి ట్రై చేసింది. నాకింకొక రోజు పిచ్చి లేచి డైరెక్ట్‌గా అనేసాను నేను. ప్లీజ్ నాకైతే అమ్మకు. నాకిది ఇష్టం లేదు. నేను వీటిని నమ్మను ఇలాంటి వాటిని. నాకు ఇలాంటి ప్రొడక్ట్స్ నమ్మను నేను. నాకు అమ్మకు అనగానే ఆమె పర్సనల్‌గా తీసుకుంది. నేను ఆమె బిజినెస్‌ని సపోర్ట్ చేయట్లేదు. ఆమెని ట్రస్ట్ చేయట్లేదు. ఇది అదని. ఆమె నాతో మాట్లాడడం మానేసింది. పోయింది. సో, మళ్ళీ సెకండ్ టైమ్ సేమ్ పర్సన్‌తో ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ అయిందనమాట. ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయితానే ఉన్నారు. మన ఇండియన్స్, మన తెలుగు అమ్మాయిలు బేసికల్లీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎందుకు జేయాలనుకుంటారంటే నాతో, వాళ్ళకి బిజినెస్ ప్రమోషన్స్ చేయాలి నేను. వాళ్ళ బొటిక్స్‌కి షార్ట్ ఔట్స్ ఇయ్యాలి. ఇక్కడ యూటాలో అయితే తెలుగోళ్ళు కొంచెం ఇండియన్స్. నేను ఈవెంట్స్‌కెళ్తా గదా! వాళ్ళని తీసుకెళ్ళాలి. వాళ్ళకి వేరే వాళ్ళందరిని పరిచయం జేపియాలి. సో, ఇలా యూజ్ జేసుకోడానికే ఉన్నారు లైఫ్‌లో నాకు జనాలు. కొన్ని సార్లు చేశాను. లైక్ ఐ డిడ్. నేను చాలా మందికి ఫేవర్స్ చేశాను. ప్రమోట్ జేశాను బిజినెస్. బేసికల్లీ ఇలా ప్రమోషన్స్ చేసి అలసిపోయాను. ఇలా ఈవెంట్స్‌కి గూడా తీసుకెళ్ళి అందరిని ఇంట్రొడ్యూస్ జేసి, వాళ్ళు నన్ను సైడ్ లైన్ జేసి, వేరే వాళ్ళందరితో ఫ్రెండ్స్ అయిపోయి, ఇలా ఎన్నో జరిగాయి లైఫ్‌లో. ఇవన్నీ చూసి నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నేనెవ్వరిని అంత ఈజీగా ట్రస్ట్ చెయ్యను. నా ఫ్యామిలీ, నా బిజినెస్ తప్ప నేనెవ్వరిని ప్రమోట్ చెయ్యను. బికాస్ దే ఓన్లీ సీ మీ యాస్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. అండ్ థాట్స్ హౌ ఐ స్టార్టెడ్ సీయింగ్ పీపుల్ టూ. ఏంటంటే నేను నీ బిజినెస్ ప్రమోట్ జేయాలొచ్చింది. సో, నేను ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ జేయట్లేదు. ఇలా బిజినెస్ ప్రమోషన్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసమయితే ఐయామ్ నాట్ లెట్టింగ్ పీపుల్ యూజ్ మీ. ఐ హావ్ వెరీ స్ట్రిక్ట్ బౌండరీస్ సెట్. ఏంటంటే నా పీస్, నా లైఫ్, నా బేబీ, నా హస్బెండ్, నా కుక్కలు. నాకు ఉన్నారు. చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ తప్ప నేను ఇంకెవ్వరి గురించి పట్టించుకోవట్లేదు. మోడలింగ్ ద్వారా అన్నిటి ద్వారా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇన్‌స్పైరింగ్ చాలా ఒక పాజిటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేయగలిగాను యూటాలో. అండ్ ఐయామ్ హావింగ్ సో మచ్ ఫన్. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము మేము. రోడ్ ట్రిప్స్‌కెళ్ళాము, వేగస్‌కెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. ఆహ్ కాకపోతే ఇది ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలి. ఎందుకంటే నాకు ఆమెకు చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వినే ఛాన్స్ ఉంది పాడ్‌కాస్ట్. ఆ అమ్మాయిని ఎలా చెప్పాలి? కఠిన కారాగారంలో పెట్టారు. ఎందుకంటే మీరు లిటరల్‌గా ట్రాన్స్‌లేట్ జేసుకోండి ఇంగ్లీష్‌లో. డబ్బుల్ని ఉతికింది. ఉతికి ఇక్కడ చాలా రిచ్ అయింది. చాలా బిజినెస్‌లు పెట్టింది. చాలా ఇల్లులు గొనింది. ఆ ఉతికిన డబ్బుల మీద టాక్స్ కట్టలేదు అని ఎఫ్‌బిఐ ఒచ్చి ఆమెకి లోపల పడేశారు. ఇప్పుడు ఆమె కఠిన కారాగారంలో ఉంది. మీకు అర్థమైతుందనుకుంటాను. సో, ఇట్ ఈస్ ఎ సాడ్ స్టోరీ. చాలా మంచి ఫ్రెండ్ అక్కడుందనమాట ప్రస్తుతానికి. వెయిట్ జేస్తున్నాను. ఆమె ఎప్పుడెప్పుడు బయటకొస్తుందా అని. లెటర్‌లు, ఈమెయిల్స్ రాస్తున్నాను ప్రస్తుతానికి. ఎనీవే ఆహ్, చాలా ఎక్కువ మాట్లాడాను ఈ పాడ్‌కాస్ట్‌లో. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్. అండ్ ఎలా అంటే సన్‌సెట్ గూడా అయిపోయి చీకటయిపోయింది. ఈ కెమెరా ఎలా ఫిల్మ్ చేస్తుందో కూడా నాకు తెలీదు చీకట్లో. సో, ఈ వీక్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఏంటో చూపిస్తాను మీకు. యూటాలో చాలా డ్రైగుంటుంది. నా ఫేవరెట్ ప్రొడక్ట్ కీల్స్ వాళ్ళది ఈ అల్ట్రా క్రీమ్. నేనిది నైట్ వాడతాను. నైట్ ఫేస్ అంతా రాసుకొని పనుకుంటే పొద్దునకి నిజంగా అసలు డ్రై స్కిన్ అనేది పోతుంది. అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్కిన్. అండ్ దీంట్లో ఏం ఫ్రేగ్రెన్స్ అట్లాంటివేమి ఉండదు. సో, అసలేమి రియాక్షన్స్, అలర్జీస్ ఉండవు.
క్లీన్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఇది యూఎస్కి వచ్చినప్పటి నుంచి నేను ఈ బ్రాండ్ ఈ మాయిశ్చరైజరే వాడుతున్నాను. అండ్ నిజంగా నా స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది. మేకప్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఈ కొత్త మస్కారా మిల్క్ మేకప్ మస్కారా ASMR. నాకు దీని వాండ్ చాలా ఇష్టము. లాషెస్ ని చాలా బాగా కోట్ చేస్తుంది. నిద్రపోయే ముందు మస్కారా పూసుకుంటాను నేను. చాలా లాంగ్ లాస్టింగ్ మస్కారా. అస్సలు స్ప్రెడ్డే కాదు. నాకు ఈ మధ్య కాలంలో ఇది చాలా నచ్చింది. మీరు సెఫోరాకి వెళ్తే ఈ మిల్క్ మేకప్ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ నాకు చాలా లేట్ అవుతుంది. నా నిద్రపోయే టైం అవుతుంది. మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వీక్ కలుసుకుంటాను. అంతవరకు బాయ్. అందరు బాగుండండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్.